ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మీకు ఒక చిన్న కోట్ లాంటిది అంటే డ్రెస్సుల మీదకి వేసుకోవడానికి చూపిస్తాను. అండ్ ఇది నేను లాస్ట్ వీడియోలో దీని కిందకి నేను ఏ డ్రెస్ స్టిచ్ చేశాను అనేది కూడా పెట్టాను. అండ్ మీకు సైడ్లో పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి. సో ఇది రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు. అయితే ఈ కోట్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. అండ్ ఏదైతే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు మాత్రమే నేను దాన్ని కుదిర్చి కుట్టానమాట. అండ్ ఫ్రంట్లో మనకి ఇది ఇక్కడ కాలర్ ఇలా ఫ్రంట్లో వచ్చేలాగా సెట్ చేశానమాట. అండ్ దానికి వేసిన క్లాత్ ఎలా వేసుకోవాలి అనేది కూడా చెప్తాను. సో మనం ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుందాం. చాలా ఈజీ. అండ్ ఇక్కడ నేను ఒక 80 పాయింట్స్ క్లాత్ తీసుకున్నాను. దాన్ని ఫస్ట్ ఒక ఫోల్డ్ వేశాను. క్లోజ్డ్ వైపు నా వైపు ఉంది, ఓపెన్ వైపు ఎదురు వైపు ఉంది. అండ్ 2 మడతలు వేసాను కదా, దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి 4 లేయర్స్గా వేసాను. ఇలా 4 లేయర్స్ వేసినప్పుడు మనకి ఫ్రంట్కి బ్యాక్కి రెండిటికి వస్తాయి. సో నార్మల్గా మీరు డ్రెస్కి యోక్ పార్ట్ కట్ చేస్తారు కదా, అలాగే. ఇప్పుడు మెజర్మెంట్స్ చూద్దాము. దీనికి మెయిన్గా మనకు కావాల్సిన మెజర్మెంట్స్ అండ్ బాడీ మెజర్మెంట్సే, బట్ మనకి ఇక్కడ షోల్డర్ కూడా కావాలి. ఇది నెక్ దగ్గర కాలర్ ఇవ్వలేదు కానీ బట్ కాలర్ నెక్ కూడా యూజ్ అవుతుంది ఈ మొత్తం మెజర్మెంట్. ఫస్ట్ అయితే నేను లూజ్ చూసుకున్నాను. ఇక్కడ ఏదైతే నేను కట్ చేస్తున్నానో దాని లూజ్ వచ్చేసి 26. దాన్ని 4 లేయర్స్ కింద టేపును మడత పెట్టి మార్క్ చేసుకున్నా. అండ్ ఖర్చుకి 3 ఇంచెస్ నేను ఎక్స్ట్రా పెట్టాను. అండ్ లాంగ్ వచ్చేసి 13 అయితే 14 పెట్టాను, ఎందుకంటే మనకి కుట్లల్లో పోతుంది కాబట్టి. అండ్ పైన వచ్చేసి ఇక్కడ నేను మెజర్మెంట్ ఏదైతే పెడుతున్నానో అది మనకి షోల్డర్ దగ్గర వచ్చేదన్నమాట. ఇక్కడ షోల్డర్ వచ్చేసి అమ్మాయిది ఆల్మోస్ట్ 15 వరకు ఉంది. సో మనకి వెనకాల వీపు దగ్గర కొంచెం బిర్రుగా లేకుండా కోట్ కదా, సో క్లియర్గా ఉండాలి అని చెప్పి నేను ఇక్కడ ఏం పెట్టానంటే మనకు అక్కడ 15 ఉంది కదా, దాన్ని సగం చేసుకుంటే ఎంతైతే వస్తుందో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. సో నేను 8 ఇంచెస్ పెట్టాను. అండ్ డీప్ వచ్చేసే అంత పెట్టక్కర్లేదు. డీప్ మనం 5 ఇంచెస్ ఆర్ 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఏది సంక డీప్ నేను చెప్పింది, సారీ అది మెన్షన్ చేయలేదు. మిగతావన్నీ నార్మలే. అండ్ ఇక్కడ మొత్తం మెయిన్గా మనకి నెక్ ప్రాబ్లం అనమాట. దానికి ఎక్కువ పెట్టుకోలేదనుకోండి మనకి వెనకాల ఎక్కువ ఏంటంటే అన్కంఫర్టబుల్గా ఉండిద్ది అనమాట. సో షోల్డర్ మనకి చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో ఇక్కడ నేను నెక్ కట్ చేయాలి కదా, ఎక్కువ డీప్ అవసరం లేదనమాట. జస్ట్ మనం కుట్టడానికి వీలుగా ఉంటే చాలు. సో ఇక్కడ నేను నెక్కి షోల్డర్కి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను అనమాట. సో దాన్ని నేను ఎలా కట్ చేశానని చూపిస్తా. అండ్ ఏదైతే మెజర్మెంట్స్ పెట్టుకున్నానో దాని ప్రకారం మొత్తం కట్ చేస్తున్నాను. అండ్ కింద వైపున అక్కడ నేను మార్క్ చేశాను చూడండి, ఖర్చుకి అలాగే లూజ్ ఎంత ఉందో అనేది. ఆ లూజ్ దగ్గర నుంచి ఖర్చు వరకు ఒక 1 ఇంచ్ పైకి కట్ చేయాలి క్రాస్. ఇది కోట్ కదా అనుకోవచ్చు మీరు, బట్ కోట్కైనా సరే మనకి సంక దగ్గర నుంచి కొంచెం కిందకు వచ్చిద్ది అనమాట డ్రెస్. అందుకని చెప్పి కింద కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉండిద్ది. సో ఇప్పుడు మనకి ఫ్రంట్కి బ్యాక్కి రెండిటికి క్లాత్ లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసాం. ఇప్పుడు నెక్ దగ్గర కట్ చేస్తున్నాము. నెక్కి మనకి ఫ్రీగా ఉండడానికి వచ్చేసి ఇక్కడ కుట్టు షోల్డర్ని జాయిన్ చేయాలి కదా, అందుకోసం జస్ట్ 1 ఇంచ్ కిందకి మార్క్ చేశాను. అండ్ ఇటువైపు వెడల్పు షోల్డర్ దగ్గరికేమో 4 ఇంచెస్కి మార్క్ చేశాను. సరిపోతుంది. 4 ఇంచెస్ ఎం సైజ్ వరకు సరిపోతుందండి. ఒకవేళ మీరు అసలు ఏం చెప్పక్కర్లేదు, ఇది చాలా సింపుల్. నెక్కి ఎంత కట్ చేసుకోవాలి అదంతా కట్ చేసుకోవాలి అని కాదు, కానీ షోల్డర్ మనకి ఎంతైతే ఉంటుందో ఆ షోల్డర్ని హాఫ్ చేసుకుంటే మనకు అంత పెట్టుకుంటే సరిపోయిద్ది షోల్డర్కి నెక్కి కలిపి. అండ్ అందులో సగం మీరు నెక్ దగ్గరికి కట్ చేసుకోండి, అంతే. జస్ట్ హాఫ్ చేసుకోండి, అంతే, అయిపోయింది. ఇదేం మెజర్మెంట్ అనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇప్పుడు ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి పెట్టాను కదా. సో బ్యాక్ అయితే మనం జస్ట్ చాలా సింపుల్గా కుట్టేసేయచ్చు అనమాట. సో ఇది ఏదైతే నేను కట్ చేశానో దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి డైరెక్ట్గా కట్ చేయాలి. అండ్ ఫ్రంట్ మనకి ఓపెన్ ఉండాలి కదా. సో దీనికి ఏంటంటే ఫ్రంట్ వైపు మనం సంకకి కొంచెం డీప్ తీసుకోవాలి. ఓకే, ఈ కోట్కి మీరు హ్యాండ్స్ ఏ మోడల్ అయినా పెట్టుకోవచ్చు, బట్ నేను ఏంటంటే జస్ట్ ఫ్రిల్స్ ఇచ్చేసి బటర్ఫ్లై హ్యాండ్స్ టైప్లో ఇచ్చేసాను అంతే. ఫ్రంట్ వైపు వచ్చేసి ఓపెన్ వస్తుంది మనకి. ఆ ఓపెన్ డైరెక్ట్గా స్ట్రైట్ హాఫ్కి ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేయడమే, ఏం లేదు. ఫ్రంట్ వైపు మళ్ళీ నెక్ డీప్ పెట్టాలేమో అలాంటిది ఏం లేదు. ఫ్రంట్ వైపు మళ్ళీ మనకు కొంచెం కాలర్ టైప్లో వస్తుంది కదా, దాన్ని కూడా ఎలా పెట్టాలి అనేది చూపిస్తాను. సో అది స్టిచ్చింగ్లో చాలా ఇంపార్టెంట్. క్లాత్ పైకి రావాలి, అదంతా చూసుకోవాలి.
సో ఇప్పుడు ఏదైతే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో దీని మీద ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఉంది కదా, దాన్ని ఫ్రంట్కి బ్యాక్ది 2 పార్ట్స్ని సపరేట్గా పెట్టేసి రెండింటిని కట్ చేయాలి. క్లాత్ మీద మొత్తం డిజైన్ ఇచ్చారు కదా, సో ఈ డిజైనర్ పార్ట్ వరకే యూజ్ చేస్తున్నాను. ఆ క్లాత్ ఎంతవరకు అయితే వచ్చిందో దాన్ని బట్టే నేను హ్యాండ్స్ పెట్టాను అనమాట. డిజైన్ బేస్ చేసుకొని పెట్టాలి. అండ్ డిజైన్ మనకి పైకి కిందకి ఉంది, సో దాని ప్రకారం కట్ చేయాలి. మళ్ళీ డిజైన్ని మర్చిపోయి ఎట్లా పడితే అట్లా పెట్టకూడదు. సో ఫ్రంట్ది బ్యాక్ది రెండింటిని కట్ చేసేసాను. సో బ్యాక్ది అనుకోండి, ఫస్ట్ ఇప్పుడు సపోజ్ బ్యాక్ పార్ట్ కుట్టాలి అంటే జస్ట్ నెక్ దగ్గర నేను 1 ఇంచ్ డీప్ కట్ చేశాను కదా, అది ఫస్ట్ నెక్ కుట్టుకండి. దాన్ని కుట్టిన తర్వాత లైనింగ్ పార్ట్ని లోపలికి మడతేసి ఆ తర్వాత షోల్డరు ఆ చుట్టుపక్కల మొత్తం కుట్టేయండి. అండ్ బ్యాక్లో టక్స్లు వేసుకోండి, సరిపోతుంది. అంటే కింద వైపున మొత్తం ఫోల్డ్ చేసి కుట్టేయాలి. ఓకే, బ్యాక్ది పెద్ద పని కాదు, బట్ ఫ్రంట్ది చాలా ఇంపార్టెంట్. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ క్లాత్ ఏదైతే ఉందో నాకు ఇదే ఉంది, ఇంకెక్కువ లేదు. సో దీన్ని మాత్రమే యూజ్ చేయాలి. 2 హ్యాండ్స్ కావాలి. హ్యాండ్స్ లేకుండా అయితే మరీ వేసుకోలేము అని చెప్పి, సో ఈ ఉన్న క్లాత్ని ఎంతైతే ఉందో దాన్ని మెజర్ చేసుకున్నాను. 8 ఇంచెస్ వరకు ఉంది. సో ఆ 8 ఇంచెస్కి హాఫ్కి కట్ చేశాను, సరిపోయింది. హాఫ్కి కట్ చేసి 2 హ్యాండ్స్కి సపరేట్ చేశాను అనమాట. సో ఈ 2 హ్యాండ్స్ స్ట్రైట్గా మనకి నార్మల్ హ్యాండ్ లాగా కుట్టట్లేదు. కొంచెం ఎంతైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ అంతటిని యూజ్ చేసుకుంటూ ఫస్ట్ దాన్ని హాఫ్కి కట్ చేసుకొని ఆ తర్వాత హ్యాండ్స్ లాగా కుట్టాలి కాబట్టి కొంచెం క్రాస్ తీయాలి కదా. సో దానికోసం రెండింటిని ఒకదాని మీద ఒకటి వేసి పైన వైపు అని కాదు, కింద వైపు అని కాదు, 2 ఒకటే. సో ఒకవైపున క్రాస్గా కట్ చేశాను నేను. కట్ చేసిన తర్వాత ఏం చేశానంటే కింద వైపునేమో మడతేసి కుట్టేశాను. అండ్ క్రాస్ వైపు ఏదైతే ఉందో ఆ క్రాస్ వైపున జస్ట్ నేను ఎట్లా అంటే మొత్తం కుచ్చులు పెట్టేసాను అనమాట. మనకి మొత్తం వచ్చేసింది. ఇది చాలా పొడవుగా తీసాను కదా, సో మొత్తం కూడా కుచ్చులు పెట్టేసి చిన్నవి కుట్టుకొని ఆ తర్వాత హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలన్నమాట. కుచ్చులు ఏం లేదు, ఇట్లా అంతే. మొత్తం మనం ఫ్రిల్స్ లెహంగా కుడతాం కదా, అలాగా మొత్తం ఎంత కుచ్చులు అయితే చిన్నవి వస్తాయో మొత్తం పెట్టేసుకోవాలి. మన సంఖ భాగం మొత్తం సరిపోయేటట్టుగా పెట్టుకోవాలన్నమాట. అంతే. హ్యాండ్ కూడా అంతే, చాలా సింపుల్. అండ్ ఫ్రంట్ పార్ట్ కుట్టాలి అంటే కొంచెం కాలర్ నెక్ దగ్గర కొద్దిగా చిన్న డిఫరెంట్ టాస్క్ ఉంది, అదొక్కటి చూడండి. ఆ తర్వాత ఇంకేం లేదు, జాయిన్ చేసేసుకోవడమే మొత్తము. సో నేను బ్యాక్ పార్ట్ రెడీ చేశాను, అలాగే హ్యాండ్స్ కూడా రెడీ చేసి పెట్టేశాను నేను చెప్పిన విధంగా. కమింగ్ టు ద ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మనకి ఓపెన్ అవుతుంది కదా, ఆ ఓపెన్ దగ్గర మనం కాలర్ని కొంచెం మడుచుకుంటే సరిపోతుంది, ఏం లేదనమాట. సో ఇప్పుడు ఏదైతే ఈ పార్ట్ ఉందో దీన్ని కరెక్ట్గా హాఫ్కి కట్ చేయాలి, స్ట్రైట్గా. ఏం చేసేది లేదు. మనం జస్ట్ ఫ్రంట్లో కూడా 1 ఇంచ్ డీపే తీసుకున్నాము, ఆ 1 ఇంచ్ డీప్ సరిపోతుంది. అండ్ స్ట్రైట్గా మిడిల్లో కట్ చేసేసాను. ఓకే, దీన్ని మనం ఎలా కుట్టాలి అంటే ఫస్ట్ నెక్ పార్ట్ కుట్టి ఫ్రంట్లో మనం కట్టించాం కదా, సంఖ వైపు కాకుండా ఫ్రంట్ వైపు, దాన్ని స్ట్రైట్గా కుట్టాలన్నమాట ఫస్ట్, ఎందుకంటే మనం తిప్పుకోవాలి కాబట్టి. అయితే ఇక్కడ చిన్న పార్ట్ ఏంటి అంటే మనకి కాలర్ నెక్ ఇట్లా తిప్పినప్పుడు అక్కడ కూడా డిజైనర్ పీస్ రావాలి కాబట్టి, సో దానికోసం నేను కొంచెం మనకి క్లాత్ కొంచెం క్లాతే మిగిలిందనమాట, దీన్ని యూజ్ చేస్తున్నాను. ఏదైతే క్లాత్ మిగిలిందో దాన్ని 2 పార్ట్స్ చేశాను. ఈ 2 పార్ట్స్ సగం డిజైన్ ఉంది, సగం నార్మల్గా ఉంది కదా. సో నాకు డిజైనర్ పార్ట్ కాలర్ కోసం రావాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఓపెన్ చేశానో అటువైపు డిజైనర్ పార్ట్ పెట్టుకోవాలన్నమాట. సో ఇది పైకి రావాలి అంటే ఏం చేయాలంటే మనం ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఏదైతే మనం పీస్ కట్ చేసుకున్నామో దాన్ని ఉల్టా సైడ్ పెట్టేసి డిజైనర్ పార్ట్ మనకి ఇటు ఓపెన్ వైపు వచ్చేలాగా, అంటే ఖర్చు వైపు కాకుండా ఓపెన్ వైపు వచ్చేలాగా పెట్టుకోవాలి. ఫస్ట్ ఆ క్లాత్ పెట్టుకొని తర్వాత లైనింగ్ పార్ట్ పెట్టుకోండి. ఇంతే, ఇది సింపుల్ టాస్క్ అనమాట. లైనింగ్ పార్ట్ పెట్టుకున్నారు అంటే ఆ తర్వాత దీన్ని నెక్ దగ్గర నుంచి ఫ్రంట్ ఓపెన్ చేసాం కదా, దాని వరకు స్ట్రైట్గా కుట్టేసేయాలి. ఫస్ట్ కుట్టుకున్న తర్వాత దాన్ని తిప్పేసేయాలి. ఉల్టా తిప్పాము అంటే మనకి కరెక్ట్ వచ్చిద్ది. అండ్ అది నేను ఇప్పుడు చూపిస్తాను, ఇది కుట్టేది కూడా చూపిస్తాను. ఎందుకంటే కొంతమందికి
ఇప్పుడే స్టార్టింగ్లో ఉంటారు కొంతమంది, వాళ్ళకి చూస్తే అర్థమవుదు, కొంచెం చూపించాలన్నమాట. సో నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని వీడియో చేస్తాను కాబట్టి మీకు కొంచెం మరీ ల్యాగ్ చేస్తున్నావు ఇది కూడా చెప్పాలా అనుకుంటే స్పీడ్ పెట్టేసుకోండి వీడియోని, లేదు అంటే చూసేయండి, నో ప్రాబ్లం. ఇది వెల్వెట్ క్లాత్ కాబట్టి కొంచెం థిక్గా ఉంటుంది క్లాత్. సో అయినా కుట్టు పడిద్ది మిషన్ మీద. సో నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫ్రంట్ ఓపెన్ చేసాం కదా, దాని వరకు కూడా మొత్తం కుట్టు అనేది స్ట్రైట్గా వేసేసాను. ఏం చేయక్కర్లా, జస్ట్ స్ట్రైట్గా కుట్టేసేసుకోవడమే. లేదు మీరు ఇలా స్ట్రైట్గా అవసరం లేదు అనుకుంటే మీరు కట్ వర్క్ చేసుకుంటాము అది ఇదన్నా కూడా చేసుకోవచ్చు. బట్ ప్రాసెస్ అయితే సేమ్ అంతా ఇదే, కాకపోతే కట్ వర్క్ పెట్టుకుంటారు అంతే మీరు. సో నేను అంత ఇదేం చేయలేదు, ఎందుకంటే ఇక్కడ నేను మిషన్ మీద ప్రయోగాలు చేస్తే మిషన్ సూది ఇరిగిద్ది, ఎందుకంటే మొత్తం థిక్ ఫ్యాబ్రిక్ కాబట్టి. సో ఆ తర్వాత కుట్టిన తర్వాత మొత్తం కట్స్ ఇచ్చుకోవాలి. ఆ కట్స్ ఇచ్చుకున్న తర్వాత మనం లోపల ఒక చిన్న పీస్ వేసాం కదా, ఆ చిన్న పీస్ను కూడా రివర్స్లో తిప్పాలన్నమాట. అప్పుడు మనకి పైన వైపు డిజైనర్ పార్ట్ వస్తుంది కదా, లోపల వైపు కూడా మనకి ఆ డిజైనర్ పార్ట్ అనేది తెలుస్తుంది. సో అది మనకి కాలర్ని కొంచెం మడుచుకున్నప్పుడు డిజైనర్ పార్ట్ బాగా కనిపించింది అనమాట. సో అందుకు ఆ పీస్ వేసింది. అండ్ నేను అక్కడ సగమే వచ్చింది కదా నాకు, దానికి కావాలి అనుకుంటే మీరు లాంగ్ కూడా చేసుకోవచ్చు, అతుకేసుకొని వెరీ గుడ్ ఆ క్లాత్ ప్లెయిన్ క్లాత్ వేసుకొని అతుకేసుకోవచ్చు. బట్ నేను అదేం వేయలేదు, అక్కడ కుట్టు వేసేసా అంతే. సో ఇది మళ్ళీ పైన ఒక కుట్టేసుకోవాలి. చాలా థిక్గా ఉంది, అసలు మిషన్ సూది ఇరిగిద్ది అనుకున్నాను, బట్ విరగలేదు. ఎలాగో చిన్నగా కుట్టాను అనమాట, చాలా చిన్నగా స్లోగా కుట్టాను. అండ్ ఇలా కుట్టుకుంటే సరిపోద్ది. మన కాలర్ నెక్ ఎలా వచ్చింది అంటే జస్ట్ మనం ఏదైతే కుట్టామో దాన్ని అలా ఫోల్డ్ చేస్తే చాలు, కాలర్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇది కుట్టేసిన తర్వాత చుట్టూరు కూడా కుట్టేసుకుండి సరిపోతుంది, ఎందుకంటే క్లాత్ మనకు ముడతలు రాకుండా ఉండాలి కదా. సో ఇది లైనింగ్ని అంతా కలిపేసి చుట్టూ కూడా కుట్టేసాను. అండ్ కింద వైపున మడత పెట్టేసి ఒక ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి, ఎందుకంటే అది కట్టించాం కదా. సో ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి ఇది సరిపోయింది కదా, మొత్తం అయిపోయింది. సో నేను ఇక్కడ సగంలోనే ఉంచేసాను కదా, అదేం కాదు. సో ఆల్రెడీ లైనింగ్ వేసాను కాబట్టి దాన్ని అలాగే ఉంచేసాను. అండ్ ఇది లోపల వైపుది అనమాట. అండ్ కింద కూడా మొత్తం మడత పెట్టుకొని కుట్టేసుకోవాలి. అండ్ దీనికైతే అసలు పోగులేం పోవు, సో మీరు 1 ఫోల్డ్ వేసుకున్నా సరిపోయిద్ది. అండ్ ఇప్పుడు మనం కాలర్ ఎలా తీయాలి అంటే ఆల్రెడీ కుట్టాం కదా, సో నెక్ వైపు దగ్గర నుంచి మనం కాలర్ చూడండి, నేను అలా మడత పెట్టాను కదా. సో అది మడత పెడితే చాలు. ఈ మడత మనకి ఎంత పొడవు అయినా తీసుకోవచ్చు, క్రాస్గా పెట్టుకొని. మీరు చిన్న నెక్ కావాలి అనుకుంటే చిన్నది పెట్టుకోవచ్చు కాలరు, లేదా పొడవుగా కావాలి అనుకుంటే పొడవుగా పెట్టుకోవచ్చు. అండ్ పెట్టిన తర్వాత ఈ కాలర్ అనేది పైకి లేవకుండా ఏమన్నా బటన్స్ తీసుకొని ఇక్కడ మూలలో అది ఉంది కదా, అలా లేవకుండా ఒక ఏదైనా బటన్ పెట్టేసి కుట్టేయండి. బటన్ అంటే షర్ట్ బటన్స్ కాదు, మనకి లేడీస్కి యూజ్ చేసే బటన్స్ ఉంటాయి కదా, ఆ బటన్స్ పెట్టి దాన్ని పైకి పోకుండా కుట్టేసేయండి, సరిపోతుంది అంతే. అండ్ మీరు ఇది మొత్తం జాయిన్ చేసిన తర్వాత వెనకాల కాలర్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. బట్ నేను ఇది ఓన్లీ ఫ్రంట్లో క్రాస్గా కొంచెం పొడవుగా పెట్టేశాను అంతే. అండ్ బ్యాక్ రెడీ చేసాం కదా, దాన్ని దీని మీద పెట్టేసి రెండింటిని పక్కనే పెట్టాను ఫ్రంట్ పార్ట్వి. అండ్ పైన షోల్డర్ దగ్గర జాయిన్ చేసేసాను. వన్స్ జాయిన్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. అండ్ హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఏముంది, మొత్తం తిప్పేసి ఉల్టా పెట్టేసుకొని సైడ్లో జాయింట్స్ చేసేసుకోవడమే, సరిపోయింది అంతే, ఇంకేం లేదు. జస్ట్ మీకు ఒక ఎట్లా అంటే ఆ కాలర్ దగ్గర క్లాత్ రావాలి కదా, సో దానికోసం అనమాట. అండ్ మీకు ఇది సింపుల్గా అనిపిస్తే ఒక్కసారి చూస్తే చాలు, రెండోసారి అసలు మీరే కుట్టేస్తారు. అండ్ దీనికే మీరు కావాలనుకుంటే చాలా హ్యాండ్ మోడల్స్ కూడా పెట్టుకోవచ్చు. బట్ కోట్కి మనం హ్యాండ్ మోడల్స్ మోస్ట్లీ ఎవరు పెట్టరులే, సరే. ఎందుకంటే లోపల ఒకవేళ మనం ఇది హ్యాండ్స్ లేకుండా కుట్టామనుకోండి, కోట్కి హ్యాండ్స్ పెట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది అంతే. అండ్ హ్యాండ్స్ కూడా కుట్టేసిన తర్వాత రివర్స్ పెట్టేసి మొత్తం స్టిచ్ చేసేస్తాను అంతే. ఇంకా దీని మీదకి నేను ఏదైతే డ్రెస్ వేసుకున్నానో లోపల వైపు దానికి హ్యాండ్స్ లేవన్నమాట. మొత్తం తెలుసు కదా మీకు దీని మీద కుట్టిన డ్రెస్, అది వేసుకున్న తర్వాత ఇది వేసుకుంటే అసలు చాలా బాగుండిద్ది. అండ్ మీరు ఏ డ్రెస్కైనా కోట్ కుట్టాలి అనుకుంటే ఇదే ప్రాసెస్. అండ్ ఒకవేళ నెక్ డీప్ తీసుకోవాలి, లేదు ఫ్రంట్ వైపున మీరు ఏదైనా ప్యాటర్న్ పెట్టుకోవాలి అనుకుంటే కట్ ఇదే, కాకపోతే మీరు పెట్టే ప్యాటర్న్లో మార్చుకోవాలి అంతే. బట్ కోట్ ప్యాటర్న్ అయితే ఇదే. బ్యాక్ నెక్
సేమ్ షోల్డర్ గుర్తుపెట్టుకోండి. ఇంకా అంతే అండి, మనకి కోట్ అయితే రెడీ అయిపోయింది. డిజైన్ రావడం వల్ల కోట్ కూడా చాలా లుక్ వచ్చింది. సో అంతే. ఇంకా మీకు నెక్స్ట్ ఏం వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటా కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే.